హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఎస్. సో మొదటగా పోతిని మహేష్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి బయటకు రాగానే ఆయన మీద విపరీతమైన ఒక విమర్శలు చేసి ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీకి ఎంటర్ అయ్యగానే అంటే కావాలని చేయించుంటారా? ఈయన మీద ఏదైనా అట్లాంటి వ్యక్తిగతంగా కోపం ఉంటుందా? దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో ఆల్రెడీ అందులో ఎమ్మెల్యేగా చేస్తున్న కొడాల నాని డ్యూటీ ఇదంతా. పేరు నాని అని ఒక అతను కాపు, కొడాల నాని చౌదరి కమ్మ, వీళ్ళిద్దరూ కూడా నాన్ స్టాపింగ్గా బండబూతులు తిడుతూ, పేరు నాని బండబూతులు తిట్టడు. కానీ అతను అప్పుడప్పుడు అనేవాడు పవన్ కళ్యాణ్ తిట్టడమే చంద్రబాబు నాయుడు గారిని. ఇదే బాధ్యతగా పెట్టుకుని వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు. వాళ్ళు వచ్చారంటే స్క్రీన్ మీదకి బూతులే తిడతారు, మామూలు బూతులు కాదు, చాలా చాలా బూతులు తిడతారు అనమాట. అలవాటే కేటీఆర్కి కేసీఆర్కి వచ్చింది, ప్రైమ్ మినిస్టర్నే తిట్టే లెవెల్కి వెళ్ళిపోయారు. అది చాలా చాలా పొరపాటు. దానికి పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా సేమ్ పేరున నిలబట్టలేదు, వాళ్ళ అబ్బాయి నిలబడుతున్నాడు. అదేవిధంగా కొడాల నాని నిలబడుతున్నాడు. అది అతని మీద కొద్దిగా ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని బయటపడాలంటే బాటిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎంత బాగా ఇస్తే అది చెప్తే అతను కొంత డెఫినెట్గా డ్యామేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ డ్యూటీ ఇతను విజయవాడలో ఎక్కడో ఒక సెక్షన్లో ఇతనికి ఇవ్వాలి సీటు, ఇవ్వలేకపోయాడు జనసేనలో. అతనికే ఒక గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు కూడా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, అతనికి ఫైనల్గా కాపులందరితో తిట్లు తిని చాలా తక్కువగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఒక సీటు రాక భయపడి, సో ఒప్పుకున్న 25 సీట్లు 24 సీట్లు కూడా కాకుండా మళ్ళీ 21 సీట్ తీసుకున్నాడు. ఆ 21లో కూడా మళ్ళీ జనసేన ప్యూర్గా ఉండేవాళ్ళు కాకుండా తెలుగుదేశం వాళ్ళే నిలబడ్డారు అందులో. సో ఇది పవన్ కళ్యాణ్ మీద వచ్చిన అపవాద అండ్ ఆల్ డిమెరిట్స్ పాయింట్స్ అనమాట. సో బై ఆల్ మీన్స్ కాపులు వర్ అఫెండెడ్. నేను ఆల్రెడీ చాలా కాలం నుంచి చెప్తున్నాను. యాక్చువల్గాను ఈ ఎలాగ అఫెండెడ్, చిరంజీవే అంతకుముందు పార్టీ పెట్టి మంచి ఊపులో ఉన్నప్పుడు కాంగ్రెస్లో కలిపేశాడు, మెయింటైన్ చేయలేక. ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్ ఏ పార్టీ, చాలా చాలా ఖర్చు అవుద్ది. తెలుగుదేశం మెయింటైన్ చేస్తుందంటే ఏంటి, దట్ ఈస్ ఎ రిచ్ పార్టీ. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కమ్యూనిటీలో చాలామంది ఉంటారు. చేత అది ఎప్పటి నుంచో పాతుకుపోయింది ఎన్టీ రామారావు గారు కానించి. అంచేత అదంతా ఆస్తి అంతా ఖర్చు పెడుతూ మెయింటైన్ చేయాలి. కేడర్ మెయింటైన్ చేయాలి, అన్ని చోట్ల కార్యకర్తలు మెయింటైన్ చేయాలి, ఇన్ని ఆఫీసులు మెయింటైన్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, అది ఒక 4-5 నెలలు కూడా మెయింటైన్ చేయలేకపోయాడు చిరంజీవి. అయినా కూడా ఇతను జనసేన అక్కడ ప్రజారాజ్యంలో ఉన్న దాని మీద అందులో ఉన్న కొన్ని నేర్చుకుని మనం సెపరేట్గా పెడదాం, అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ పడకుండా అని పెట్టడం మంచి ఉద్దేశంతో పెట్టాడు పవన్ కళ్యాణ్. సో అప్పుడు కొంతమంది తీసుకున్నాడు అతను. అది తీసుకున్నది అదెన్ల మనోహర్ అనే వాళ్ళని తీసుకున్నాడు. చాలామంది చేరారు, కాపులు కూడా చేరారు. అద్దెపల్లి శ్రీధర్ అని అతను వెళ్ళిపోయారు, ఎవరు నిలబడలేదు. ఎందుకంటే వీళ్ళకి ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఉంది, బోత్ చిరంజీవికి ఇతనికని. అది పాలిటిక్స్లోకి వచ్చే ముందు వదిలేయాలి. కమాండింగ్ ఉండాలి, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. కానీ కమాండింగ్ కంటే అదేదో ఒక సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటారు దాన్ని, మనకే పేరు వచ్చేయాలి. స్టేజ్ మీద నేను ఒక్కడే మొన్నటి వరకు స్టేజ్ మీద ఒక్కడే ఉంటే నేను ఎన్నో వీడియోలు బాధేశాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. అందరినీ కలుపుకు వెళ్తే పాలిటిక్స్ ఇది. నువ్వు చెప్తున్నావు, మరి నువ్వు పనిచేస్తావని ఎవడో అడిగితే నన్ను నా ఓటు నేనే వేసుకొని చెప్పాను. అంత బ్యాడ్ నేనే చెప్పాను. అంటే నేను ఎందుకు పాలిటిక్స్ నిలబడతాను? నిలబడే వాళ్ళ గురించి ఎనాలిసిస్ చెప్తాను, ఎలాగ ఉండాలో చెప్తాను, లైక్ ఎ కన్సల్టెంట్. అంతేగాని నాట్ దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ దట్ అన్నో, ఐఎమ్ ఎ బిగ్గెస్ట్ అన్ఫిట్, ఐఎమ్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ పాలిటిక్స్. అంచేత అందులోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందు మనం కొంత ఆత్మస్థైర్యం తెచ్చుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఇలాగ చాలా చాలా వీడియోలు చెప్పిన తర్వాత నా ఛానల్లో చెప్పినప్పుడు నన్ను కూడా దాని మీద కంప్లైంట్లు కూడా ఇచ్చారు జనసేన. నేను మంచిగా ఇచ్చాను యాక్చువల్గాను, కానీ నాకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అంతే. ఇవాళ పొద్దుటే ఆవిడ ఫోన్ చేసి ఫిల్మ్ ఎంక్వైరీ కోసం చేసాడు ఎప్పుడో, అందులో ఉంది గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ ఎంక్వైరీ చేశాడు. అతనికి ఏదో డైరెక్షన్ కోర్స్ చేరాలి అనేదో ఉందన్నమాట. అది చాలా కాలం క్రితం అతను డబ్బులు కట్టలేక జాయిన్ అవ్వలేదు. సో తర్వాత జాయిన్ అవుతాను ఏదో అన్నాడు, ఈ మార్చిలోనో ఏప్రిల్లోనో. సో అతను కింద పెట్టి
నువ్వు అని సంబోధించి నన్ను పవన్ కళ్యాణ్ ఓడిపోతావు అన్నావు అని అన్నాడు అనమాట. చెప్పు తీసి కొడతానని చెప్పాను నేనేమో నా దగ్గర ఉంది. తర్వాత గెట్అవుట్ నన్ను ఎవడరా నువ్వు నన్ను ఎంక్వైరీ నా సినిమాలో నా ఫిల్మ్ స్కూల్లో చేరడానికి వచ్చావు, నువ్వు అలా ఉండాలి కానీ నువ్వు మళ్ళీ ఇదే నువ్వేటంటే సారీ సార్ అదే మీది వయసులో పెద్దవారే ఏ అంటే బుద్ధి లేదా? నేను ఫ్యాన్ అండి, నువ్వు ఫ్యానా గడిది ఫ్రిడ్జ్ ఎవరికి కావాలి? నువ్వు ఫ్యాన్ అయితే ఎవరికి కావాలి, ఫ్రిడ్జ్ అయితే ఎవరికి కావాలరా? స్టూపిడ్, ఐఎమ్ థ్రోయింగ్ అవుట్. మళ్ళా వచ్చే చెప్పి బయటికి గెంటేసాను, బ్లాక్ చేసి త్రూ హిమ్ అవుట్. ఫేస్బుక్లో అంతే, ఫేస్బుక్లో అందరికి పోస్ట్ పెడతాను. నేనంటే నా 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 యొక్క ఉద్దేశాలు లైక్ చూసిలోనే ఉండండి, అందులో గెట్అవుట్. మీలో 5,000 మంది ఉంటారు కదా, అందులో 4,800 మంది మీరు రిక్వెస్ట్ చేస్తే నేను ఓకే చేశాను. నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను. మ్యాక్సిమం 10 మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉంటానని చెప్పాను. బికాజ్ నేను అందాన్ని ఆరాధిస్తాను కాబట్టి. వాళ్ళు అలా వస్తూ ఉంటాయి కదా, అటక్ పడతాను అనమాట అందంగా ఉంటాను. అది కూడా పెడతాను అప్పుడప్పుడు. మీ అదో మోకాలు ఎవరు పడతాడు అని చెప్పాను. నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు వరకు లైఫ్లో. ఒక మినిమం ఒక 4-5 గర్ల్స్ అని చెప్పాను, పెడతాను అందులో. అదర్ పీపుల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ అంటాను అనమాట. ఇది యాక్చువల్గానే అర్థం చేసుకోవాలి. అంతేకాని తర్వాత నేను మాట్లాడే మాటలు వినడానికి వస్తారు, అవి వినాలి. కానీ సరే కొంచెంసేపు యాంకర్ ముఖం చూస్తారు, బాగుందని అమ్మాయి అంటాడా, ఒకటి గుంట బాగుందని అంటాడు. అవన్నీ కరెక్టే, అది అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ అనుకున్నాను. ఈ టోపీ ఎప్పుడు తీస్తారండి, ఇదే ఏంటిది, వాళ్ళకి అవి అవసరమయ్యి కంటెంట్ ఎవరు వింటలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఓడిపోతుంది ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు కదా అది. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి 4 రోజులకు ఒకసారి ఒక బస్ ఏర్పడదు ఎలక్షన్ అయ్యేలోగా. ప్రతిసారి క్యాలిక్యులేషన్ మారుతూ ఉంటాయి. అందరికీ ఆడియన్స్ చెప్పాలి మనం. ప్రతిరోజు ఒక రాయి వేసాడు ఎవడో, దాంతో బస్సు అంతేనా. తర్వాత అంతకుముందేంటి వాలంటీర్లని వెళ్ళనివ్వకుండా చేశారు చంద్రబాబు నాయుడు అంటే అతనికో బ్యాడ్. వాళ్ళ వెంటనే అతను ప్లేట్ పెరాయించేసి ఆ వాలంటీర్లకి నేను ఎగెనెస్ట్ కాదు, మీరు 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తాను. ఎవడ బాబు సొమ్మిది, జగన్ బాబు సొమ్మ, చంద్రబాబు నాయుడు బాబు సొమ్మిది, ప్రజల డబ్బు అది. ప్రజల ప్లస్ మన బడ్జెట్ అంతా ఇస్తే డెవలప్మెంట్ లాగిపోద్ది. అసలు ఈ ఫ్రీ బీస్ అనేది పెద్ద బూతు. ఫ్రీ బీస్ని ఎందుకు ఆపలేకపోతారు బీజేపీ కూడా, వాళ్ళు చేసేది అదే. ఫ్రీ బీస్ ఫ్రీగా ఇచ్చేది ఆపకపోతే దేశం పాడైపోతుంది, ఇంకొక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఏదో ముసలి వాళ్ళకి మొక్కోళ్ళకి ఏదో పెన్షన్ పడుతుందంటే అక్కడ వరకు ఓకే, అంతేగాని దొన్నపోతులాగా చదివి ఏ చేయకుండా నా కొడుకులకి వాళ్ళకి ఫ్రీ బీల్ ఏంటి, కడుపు ఉంటే ఫ్రీ బీ ఛార్జ్ చేసుకుంటుంది కాదు. ఏంటి ఫ్రీ బీల్ అన్నాను, సిగ్గులేదేంటి జగన్కి అండ్ ప్లస్ చంద్రబాబు నాయుడు కూడా ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ దిస్ ఫ్రీ బీస్ అని. ఎక్కడి నుంచి ఇస్తారు ఫ్రీ బీస్? ఇప్పుడు ద బడ్జెట్ యు ఆర్ గివింగ్, యు ఆర్ బారోయింగ్ మనీ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ యు ఆర్ గివింగ్ కదా. అంచేత ఇది ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఫ్రీగా ఇస్తే. నేను ఇంతవరకు ఎందుకన్నానంటే సర్లే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సార్ రోడ్లు వేయిపోయినా ఏం చేసినా కూడా ఈరోజు ఎస్టీలకి ఒక లెవెల్కి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అని ఇప్పటివరకు నేను జగన్ వెనకేసుకొచ్చాను. అట్లీస్ట్ వాళ్ళకి ఒక నిజంగా కూడా అక్కడ ఉన్న ముసలి వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు ఇంట్లో. కొన్ని వీడియోలు చాలా హృదయ విదారకంగా కొడుకు ముసలైన ముసలోడు అయిపోయిన తండ్రి తంతున్నాడు ఎవడో పెట్టాడు.